నమస్కారం అండి సాధుకులరా. మీరు ఈ యొక్క ప్రపంచం నుండి మీ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తున్న సమాచారాన్ని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి, అలాగే ఈ యొక్క విశ్వానికి మీరు నెగిటివ్గా ఇస్తున్నారా, పాజిటివ్గా ఇస్తున్నారా అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు గ్రహిస్తున్న ప్రతి సమాచారాన్ని కూడా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి మీరు నెగిటివ్గా ఇచ్చినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు. మీరు సంపన్నులైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న, అలాగే పేదరికంలో ఉన్నా సరే, మీరు అందిస్తున్న సమాచారం ద్వారా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మీ పైన నెగిటివ్గా ప్రభావం చూపించి మీరు మానసికమైన ఆందోళనకు గురయ్యే విధంగా మీ పైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా ఈ యొక్క మానసికమైన సమస్య నుండి బయటపడేందుకే ఖర్చు పెట్టాలి. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క మానసికమైన ఆందోళన నుండి మీరు బయటపడలేక అటు మనశ్శాంతిని, ఈ యొక్క ఆందోళన వల్ల శారీరకమైన అనారోగ్య సమస్యల్ని, ప్రతిరోజు నిద్ర లేకపోవడం, మీరు తింటున్న ఆహారం సరిగ్గా జీర్ణ కాకపోవడం, ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ మీరు ఉన్న స్థాయి నుండి మరింత దిగువ స్థాయికి జారిపోవడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే మీ యొక్క జీవితంలో సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించలేకపోవడం, మీరు ఇప్పటిదాకా సంపాదించిన సంపాదన అంతా కూడా మీరు కోల్పోవడం, మొదటగా మనశ్శాంతిని కోల్పోవడం, దుఃఖంలో పూర్తిగా మునిగిపోవడం, ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు అనే విషయాన్ని ప్రతిరోజు కూడా మీరు ఎరుకలో ఉంటూ గమనించాలి. ఈరోజు మన యొక్క వీడియోలో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి, తద్వారా ఈ యొక్క విశ్వానికి మనం అందిస్తున్న సమాచారం అనేది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, తద్వారా మన యొక్క జీవితం పైన మనం అందిస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి ఈరోజు ఒక ఖైదీని ఉరి తీయబోతున్నారు. అయితే ఆ ఖైదీకి తెలుసు ఈరోజు తను మరణిస్తాడని. అప్పుడు ఒక పోలీసు వచ్చి ఆ ఖైదీని బయటికి తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే బయట ఒక ముగ్గురు డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. ఈ యొక్క ఖైదీని ఆ యొక్క ముగ్గురు డాక్టర్ల వద్ద కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టగానే ఈ యొక్క ముగ్గురు డాక్టర్లు మాట్లాడుకుంటూ ఆ యొక్క ఖైదీతో మాట్లాడడం జరిగింది. ఒక డాక్టర్ ఏమని చెప్పాడంటే, నిన్ను ఈరోజు ఉరి తీసి చంపబోట్లేదు, ఒక పాముతో చంపబోతున్నామని ఒక పాముని చూపించడం జరిగింది. మరొక డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈ పాము నిన్ను కుట్టగానే నీ యొక్క శరీరంలో అధికంగా బ్లడ్ ప్రెషర్ పెరిగి నీకు హార్ట్ అటాక్ వచ్చి నువ్వు నొరకెక్కు చనిపోతావని ఒక డాక్టర్ చెప్పాడు. మరొక డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈ యొక్క ప్రయోగం ద్వారా మేము రకరకాల విషయాలను గ్రహించి ఈ యొక్క ప్రపంచాన్ని అందించబోతున్నాం అంటూ మరొక డాక్టర్ ఆ యొక్క ఖైదీకి చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క ఖైదీ అప్పటికప్పుడుగా ఆ విషయాన్ని గ్రహించి తన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఆ విషయాన్ని ముద్రితం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ యొక్క ఖైదీకి కళ్ళగంతలు కట్టి ఒక పినిష్ తీసుకుని పినిష్ 2 కొనలు కూడా సూదిగా ఉంచి గుచ్చడం జరిగింది. గుచ్చగానే ఆ యొక్క ఖైదీ 10 నిమిషాల లోపల మరణించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఖైదీ ఎలా మరణించాడు అనే డౌట్ వస్తుంది. ఈ యొక్క ఖైదీ ఎలా మరణించాడంటే, ఈ యొక్క ఖైదీ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఈ యొక్క డాక్టర్లు చెప్పిన ప్రతి ఒక్క సమాచారాన్ని తన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించడం జరిగింది. గ్రహించిన సమాచారం అంతా కూడా తన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ముద్రితం అవ్వడం వల్ల, సబ్ కాన్షియస్ మైండ్ ఆ యొక్క వ్యక్తి పైన ప్రభావం చూపించడం వల్ల ఆ వ్యక్తి మరణించడం జరిగింది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకి మనం తిన్న ఆహారం ఏ విధంగా జీర్ణం అవ్వాలి, మన శరీరంలో ప్రవహిస్తున్న బ్లడ్ అనేది మన యొక్క హార్ట్కి ఏ విధంగా చేరుకోవాలి, అలాగే మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క అనారోగ్య సమస్యకి కారణమైన రకరకాల సూక్ష్మజీవుల్ని ఏ విధంగా చంపాలి, చంపేందుకు కావలసిన యాంటీబాడీస్ని కూడా ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండే రిలీజ్ చేస్తుంది. అటువంటి సబ్ కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఒక నెగిటివ్ సమాచారాన్ని గ్రహించడం, గ్రహించిన సమాచారాన్ని నిజం నమ్మడం వల్ల ఆ యొక్క ఖైదీ పైన ప్రభావం చూపించింది. సూది గుచ్చగానే తనని పామే కుట్టిందేమో అనుకుని ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా నమ్మి ఆ యొక్క ఖైదీ యొక్క శరీరంలో ఈ యొక్క విషానికి సంబంధించిన కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. తద్వారా తనలో అధికంగా హార్ట్ బీట్ పెరిగి వెరుక్కొక్కుని ఆ యొక్క ఖైదీ 10 నిమిషాల్లో చనిపోవడం జరిగింది. ఇదే విధంగా
మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న రకరకాల విషయాల్ని మీరు విని ఆ యొక్క విషయాలలో ఉండే నిజాన్ని అబద్ధాన్ని మీరు సరిగ్గా విశ్లేషణ చేయకుండా గ్రహించి మీరు గ్రహించిన నెగిటివ్ సమాచారాన్ని కూడా నిజమని నమ్మడం ద్వారా, నమ్మిన ప్రతి సమాచారాన్ని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఇవ్వడం ద్వారా ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీ పైన నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది. నేను ఏ పని చేస్తున్నా ఆ యొక్క పనిలో సరిగ్గా రాణించలేనేమో అంటూ పదే పదే మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఒక నెగిటివ్ థాట్ ఇవ్వడం. అలాగే మీతో పాటు ఉంటున్న మీ యొక్క ఫ్రెండ్కి అనుకోకుండా ఒక హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం. తనకి హార్ట్ అటాక్ రావడం వల్ల నాకు కూడా ఈ యొక్క హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందేమో. అలాగే ఎవరికో మీకు తెలిసిన వ్యక్తికి అనుకోకుండా బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, నాకు కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందేమో. నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరిగ్గా ధనాన్ని సంపాదించలేకపోతున్నాను అంటూ మీరు రకరకాలుగా నెగిటివ్ ఆలోచన క్రియేట్ చేసి ఆ యొక్క నెగిటివ్ ఆలోచనని పదే 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 మీరు మాట్లాడడం ద్వారా ఆ యొక్క విషయం అనేది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదే నిజం అనుకునే సబ్కాన్షియస్ మైండ్ మీకు అదే మీ యొక్క జీవితంలో ఎదురయ్యే విధంగా మీ పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఒక్కసారి గ్రహించండి, మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఎటువంటి నెగిటివ్ ఆలోచన ఇస్తున్నారు. నా వల్ల ఏమీ జరగట్లేదు, నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరే మెడిటేషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను అనేక రకాలుగా ధ్యాన మార్గాలు ప్రాక్టీస్ చేస్తున్నాను, అయినా సరే నేను అధికంగా డబ్బు సంపాదించలేకపోతున్నాను, డబ్బు సంపాదించేందుకు కావాల్సిన అనేక రకాల దారులు అనేవి నాకు ఓపెన్ కావట్లేదు, నేను తింటున్న ఆహారం వల్ల నాకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడలేకపోతున్నాను, నా జీవితం ఇంతేనా, ప్రతి ఒక్కరు నన్ను తక్కువగా చూస్తున్నారు, హీనంగా మాట్లాడుతున్నారు, నేను ఇంతే, నా జీవితంలో నేను ఏది సాధించలేనేమో అంటూ రకరకాల నెగిటివ్ థాట్స్ని మీరు ప్రతిరోజు క్రియేట్ చేసిన థాట్స్తో మీరు జీవించడం ద్వారా ఆ యొక్క థాట్స్నే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నిజమని నమ్మి అది గ్రహించడం జరుగుతుంది. గ్రహించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అది మీ యొక్క జీవితంలో రిజల్ట్గా మారే విధంగా అది విశ్వానికి సమాచారాన్ని పంపిస్తుంది. పంపించిన ప్రతి సమాచారాన్ని కూడా ఈ యొక్క విశ్వం అనేది గ్రహించి మీ యొక్క జీవితంలో ఆ యొక్క సంఘటనలు ఎదురయ్యే విధంగా మీ పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయి నుండి దిగువ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు గమనించండి, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఇస్తున్నారని. అలాగే ఒక మహిళ, తనకి క్యాన్సర్ రావడం జరిగింది, తను ఇంకో 6 నెలల్లో చనిపోతారని డాక్టర్ గారు ఆ యొక్క మహిళకి చెప్పడం జరిగింది. అయితే నువ్వు ఇంకో 6 నెలల్లో చనిపోతావు కదమ్మా, బతికున్నంత కాలమైన ఆనందంగా జీవించని ఆ యొక్క మహిళకి ఈ యొక్క డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఉన్న కొంతకాలమైన ఆనందంగా జీవిద్దామని తన యొక్క స్నేహితులతో కుటుంబ సభ్యులతో ప్రతిరోజు ఆప్యాయంగా మాట్లాడడం, ఆనందంగా మాట్లాడడం, నేను బ్రతుకున్నంతకాలం కూడా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తానని ప్రతిరోజు కూడా తనలో తాను మాట్లాడుకుంటూ ప్రతిరోజు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కరుణామయంతో ప్రతిరోజు ఆ యొక్క మహిళ జీవించడం జరిగింది. తద్వారా ఒక 5 సంవత్సరాల పాటు తన యొక్క జీవితం అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఇందువల్ల ప్రతిరోజు తను పాజిటివ్గా ఆలోచిస్తుంది, పాజిటివ్గా మాట్లాడుతుంది, తనలో ఉండే నెగిటివిటీని పూర్తిగా వదిలివేసి తను ఏదైతే కావాలనుకుందో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని తను ప్రతిరోజు కూడా తను మాటల ద్వారా చేతల ద్వారా అనుభవపూర్వకంగా పొందడం వల్ల తను 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా బతకడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏం జరిగినా సరే మీకు జరిగిన నెగిటివిటీని పక్కన పెట్టి ప్రతిరోజు కూడా పాజిటివ్ ఆలోచనలతో పాజిటివ్ అఫర్మేషన్స్తో మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఇన్ఫర్మేషన్ పంపించినట్లయితే ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు అదే విషయాలు జరిగే విధంగా విశ్వానికి సమాచారం పంపిస్తుంది. తద్వారా మీకు అటువంటి విషయాలు మీ యొక్క జీవితంలో ఎదురవడం జరుగుతుంది. తద్వారా మీరు అనుకుంటున్న ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. మీరు అధికంగా డబ్బు సంపాదించలేకపోవచ్చు, మీరు పేదరికంలో ఉండొచ్చు, మీరు అనారోగ్య సమస్యల్లో అధికంగా బాధపడుతూ ఉండవచ్చు, అయినా సరే ప్రతిరోజు కూడా బీ పాజిటివ్గా ఆలోచించండి, ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి. మీరు చెప్పే ప్రతి మాటలో కూడా పాజిటివిటీ ఉండాలి. జరుగుతున్న సంఘటనలో ఉండే నెగిటివ్ కోణాన్ని కాకుండా పాజిటివ్ కోణాన్ని చూడండి. ₹1 కాయిన్ తీసుకుంటే ఒక పక్క బొచ్చు ఉంటుంది, మరో పక్క బొమ్మ ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలో కూడా ఓ పక్క పాజిటివ్ ఉంటుంది, ఓ పక్క నెగిటివ్ ఉంటుంది. అయితే మీరు ఎక్కడ పాజిటివ్ తీసుకుంటున్నారా నెగిటివ్ తీసుకుంటున్నారా అనే దానిపైనే మీ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి, మీ యొక్క ఆలోచన వైఖరి ఎలా ఉంది, మీరు మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటనలో మీరు పాజిటివ్ తీసుకుంటున్నారా లేక నెగిటివ్ తీసుకుంటున్నారా, తీసుకున్న విషయాన్ని మీ యొక్క జీవితంలో మీరు ఏ విధంగా అప్లై చేస్తున్నారు అనే విషయాన్ని ఒక్క క్షణం మీరు గమనించండి.
నేను చెప్తున్న ఈ యొక్క టెక్నిక్ని మీరు పాటించండి. మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ తీసుకోండి. మీ యొక్క జీవితంలో ఎదురైన బాధాకరమైన సంఘటనలను ఓ పక్క రాయండి. అలాగే మీ జీవితంలో ఎదురైన ఆనందకరమైన సంఘటనలు ఏదైనా సరే ఓ పక్క రాయండి. రాసి మీకు ఎదురైన బాధాకరమైన సంఘటనని మీరు ఎన్నిసార్లు తెలుసుకున్నారు, అలాగే మీకు ఎదురైన సంతోషకరమైన సంఘటనని మీరు ఎన్నిసార్లు తెలుసుకున్నారు అనే విషయాన్ని ఒక్కసారిగా మీకు మీరుగా అవగాహన చేసుకోండి. ఎరుకుతో గమనించండి. అప్పుడు నిజం ఏంటో మీకే బయటపడుతుంది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్ ద్వారా ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని మనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలి, విశ్వానికి పాజిటివ్ సంకేతాలు అందించాలంటే విశ్వంతో మనం ఎలా మాట్లాడాలి, ఎటువంటి సాధనా పద్ధతి పాటించడం ద్వారా మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా రిమూవ్ చేసి పాజిటివ్గా మనం మారి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, సంపదని మనం ఏ విధంగా సంపాదించవచ్చు అనే విషయాన్ని నేర్పించడం జరుగుతుంది. నా వద్ద క్రియాయోగ క్లాసెస్ నేర్చుకున్న చాలామంది సాధకులు వారికి ఉండే మానసికమైన ఇబ్బందుల నుండి, శారీరకమైన ఇబ్బందుల నుండి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడి ఇప్పుడు ఆనందంగా, ఆహ్లాదంగా జీవిస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.